ఇప్పుడు మనము సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్, దీన్నే సోడియం గలన సారము అంటాము. దీన్ని తయారు చేయడానికి మనకు కావాల్సిన ఆపరేచర్స్ చూద్దాం. ఫస్ట్ బర్నరు, అది కంపల్సరీగా మనకు అవసరం అవుతుంది. తర్వాత ఇప్పుడు నేను మీకు చూపిస్తుండేది వచ్చి దీన్ని ఇగ్నిషన్ ట్యూబ్ అంటారు. సన్నగా ఉంటుంది. ఈ ఇగ్నిషన్ ట్యూబ్తో ఏం చేస్తామనేది మనం నెక్స్ట్ చూస్తాం ఇప్పుడు. ఓకే, తర్వాత ఈ ఇగ్నిషన్ ట్యూబ్ని గట్టిగా పట్టుకునే దానికి ఒక టాన్స్ అనేది ఉంటుంది. దీంతో ఇగ్నిషన్ ట్యూబ్ని మనం హోల్డ్ చేయొచ్చు ప్రాపర్గా. ఇప్పుడు చూడండి, సో ఈ విధంగా హోల్డ్ చేయొచ్చు, అంటే ఫ్లేమ్లో పెట్టేటప్పుడు. ఇది తర్వాత మోటార్, అంటే ఇగ్నిషన్ ట్యూబ్ని బాగా ప్రాపర్గా కాల్చిన తర్వాత దీంట్లో ఆల్రెడీ మనం ఒక 10 ml డిస్టిల్ వాటర్ తీసుకొని ఉంటాము, దాంట్లో అది వేసి బాగా గ్రైండ్ చేస్తాం. ఓకేనా. ఇది వచ్చేసి సింపుల్ ఫిల్టరేషన్కి అవసరమైన ఎక్విప్మెంట్, ఫర్నలు, తర్వాత ఫిల్టర్ పేపరు. దీన్ని మనం ఏదైనా ఒక టెస్ట్ ట్యూబ్తో అనేది లాస్ట్ వీడియోలో చెప్పున్నా. సోడియం ఆ కేక్ లాగా ఉన్నప్పుడు ఇది మనం దీన్ని ఎక్కువసేపు బయట ఉంచకూడదు. ఇది ఎందుకంటే ఇది గాలిలోనే మండేటటువంటి గుణాన్ని కలిగి ఉంటుంది. దీన్ని మనం కట్ చేసుకోవాలి ప్రాపర్గా. కట్ చేసుకొని ఇది డైరెక్ట్గా చేతితో పట్టుకోకూడదు, అందుకని నేను ఇది చేస్తున్నా. చాక్తో కట్ అయిపోతుంది, లేదా చాక్ అందుబాటులో లేకపోతే మనకు టైం వేస్ట్ కాకుండా స్పాచులా తీసుకోవచ్చు. దీన్ని కట్ చేసుకొని ఈ కొరవ మిగిలిన దాన్ని దీంట్లో వేసేయాలి, పారాఫిన్లో వేసేయాలి. ఇప్పుడు కట్ చేశాను నేను. దీన్ని ఇగ్నిషన్ ట్యూబ్, ఇందాక నేను చూపించాను కదా మీకు, దాంట్లోకి ఎంటర్ చేసుకోవాలి. కింద పడకుండా చూసుకోవాలి. ఇది ఇంత పడటం లేదు కాబట్టి ఇంకా కొద్దిగా, ఇది ఎంత తక్కువ తీసుకుంటే మనకు రియాక్షను అంత బాగా వస్తుంది. తీసుకుంటున్నా, ఇంకొంచెం ఎక్కువే తీసుకుంటున్నా, ఏమవుతుందో చూద్దాం. దీన్ని బాగా లోపలికి వెళ్ళే విధంగా తీసుకోవాలి, పంపించాలి లోపలికి. ఇది లోపలికి వెళ్ళిపోయింది చూడండి, ఇందులో సోడియం మెటల్ ఉంది. ఓకే, ఇప్పుడు ఇంకేదన్నా సోడియం మెటల్ ఉన్నా కూడా దాన్ని ఎత్తి ఆ పారాఫిన్లో వేసేయాలి, ఎందుకంటే బయట ఉంటే ప్రమాదం అన్నమాట. ఇప్పుడు దీంట్లో కొంత డిస్టిల్ వాటర్, అప్రాక్సిమేట్గా ఒక 10 ml డిస్టిల్ వాటర్ పోద్దాం. 10 ml అంటే మనకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి 10 ml డిస్టిల్ వాటర్ దీంట్లో పోసుకోవాలి. పోసుకొని దీన్ని టాన్స్ ఉపయోగించి, ఈ టాన్స్ అది ఇట్లా పట్టుకునేదానికి నేను ఇందా చూపించాను కదా మీకు, ఆ టాన్స్ ఉపయోగించి ఈ బర్నర్లో హీట్ చేయాలి. బర్నర్లో ఎంతవరకు హీట్ చేయాలంటే ఆ టాన్స్ ఉపయోగించి కొద్దిగా మనం హీట్ చేసుకుంటాము. తర్వాత దీంట్లోకి కొంత కాంపౌండ్, మీరు ఏదైతే టెస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ కాంపౌండ్ని కొద్దిగా దీంట్లోకి తీసుకోవాలి. కొద్దిగా కాంపౌండ్. ఓకే, ఇప్పుడు నేను యూరియా తీసుకుంటున్నాను. అంటే ఈ నైట్రోజన్ టెస్ట్ అని చెప్పి ఒక టెస్ట్కి దీన్ని వాడతారు, ఈ సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్ అనే దాన్ని. కొద్దిగా కాంపౌండ్ దీంట్లోకి ఇంట్రడ్యూస్ చేయాలి. కాంపౌండ్ దీంట్లోకి ఇంట్రడ్యూస్ అయింది అని ఎన్షూర్ చేసుకున్న తర్వాత బాగా హీట్ చేయాలి. ఒక్కోసారి కాంపౌండ్ బయటే ఉండిపోతుంది, అంటే బయట ఉండకూడదు కాంపౌండ్. దీనికి మనం కావాలంటే ఏదైనా అడిషనల్ మెథడ్స్ కూడా వాడుకోవచ్చు. ఓ పుల్ల కూడా ఉపయోగించి
కాంపౌండ్ లోపలికి పోయేటట్టు మనం నెట్టేసుకోవాలి. నెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని బాగా రెడ్ హాట్ ఇంకా కంటిన్యూ హీట్ చేయడమే, దూరం ఉండాలి కొద్దిగా, ఎందుకంటే సోడియం మెటల్ అనేది కొంచెం బర్న్ అయ్యేట్టు ఉంటుంది. అంటే ఇక్కడ సాలిడ్ సోడియం తీసుకొని ఆ సోడియంని కరిగిస్తాం. అందువల్ల దీన్ని ఏమంటారంటే సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్ అంటారు. ఫ్యూజన్ అంటే ఒక సాలిడ్ని డైరెక్ట్గా హీట్ చేసి కరిగించడాన్ని ఫ్యూజన్ అంటారు. సో ఇప్పుడు ఇది ట్యూబ్ని ఏమంటారు, ఇగ్నిషన్ ట్యూబ్ అంటారు. ఈ ఇగ్నిషన్ ట్యూబ్లో ఏమేమి ఉన్నాయంటే సోడియం మెటల్ కొద్దిగా, దాంతోపాటు మీరు ఏ కాంపౌండ్ అయితే టెస్ట్ చేస్తున్నారో ఆర్గానిక్ కాంపౌండ్, ఆ కాంపౌండ్ కొద్దిగా దీంట్లో ఉంటాయి. టెస్ట్ ట్యూబ్ రెడ్ హాట్ అయ్యేంత దాకా కాంప్రమైజ్ కాకుండా హీట్ చేయాలి. టెస్ట్ ట్యూబ్ రెడ్ హాట్ అయిపోవాలి. ఒక్కసారిగా రాదు. ఈ ఇగ్నిషన్ ట్యూబ్ అనేది ఒక్కోసారి పగిలిపోద్ది కింద. కొంచెం కష్టమైన టాస్కే ఇది. సో ఇప్పుడు కాంపౌండ్ అయితే కరిగింది అంటే ఇక్కడ ఏంటి, కాంపౌండ్ సోడియం కలుస్తాయి. ఆ తర్వాత అందులో నైట్రోజన్ ఉందో లేదో కన్ఫర్మ్ చేసుకోవాలి. నైట్రోజన్తో ఇది సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీంట్లో నైట్రోజన్ ఉందో లేదో టెస్ట్ చేయడానికి మళ్ళీ నెక్స్ట్ స్టెప్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ మనం ఏం చేస్తున్నాం, సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్ అనేది ప్రిపేర్ చేస్తాం. టెస్ట్ ట్యూబ్ బాగా రెడ్ హాట్గా వచ్చేయాలి. వచ్చినట్టుంది, ఒకసారి గమనించండి. టెస్ట్ ట్యూబ్ బాటము ఎర్రగా రావాలి. బాటమ్ ఎర్రగా వస్తే దాన్ని ఇప్పుడు ఎర్రగా వస్తుంది బాటమ్. అప్పుడు ఆ టెస్ట్ ట్యూబ్ని ఇందాక మీరు తీసి పెట్టుకున్నారు కదా డిస్టిల్ వాటర్, కానీ దాంట్లో వేసినప్పుడు పగలడం లేదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇంకొక చిన్న ప్రయత్నం చేస్తాం. దీంట్లో వేసి ఈ టెస్ట్ ట్యూబ్ని ఈ విధంగా ఉండాలన్నమాట. ఈ పై పార్ట్ మనకు అవసరం లేదు, దీన్ని పడేయచ్చు. ఇది డిస్పోజబుల్. దీన్ని మనం మెత్తగా నూరుకోవాలి. బాగా మెత్తగా నూరుకోవాలి. నూరుకున్న తర్వాత ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేయడానికి మనం ఇది వాడతాం. ఇది సింపుల్ ఫిల్టరేషన్ అంటారు. ఈ సింపుల్ ఫిల్టరేషన్లో మనం ముందు చెప్పినట్టు టెస్ట్ ట్యూబ్లోకైనా ఫిల్టర్ చేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా బేకర్లోకైనా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను టెస్ట్ ట్యూబ్లోకి ఫిల్టర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నా. ఓకే, టెస్ట్ ట్యూబ్ని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని దీన్ని మనం ప్రిపేర్ చేసిన ఎక్స్ట్రాక్ట్ని దీంట్లో పోసేయాలి. అంతే, అది నెమ్మదిగా ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు కింద వచ్చే ఫిల్టరేట్ని ఏమంటారు, సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్ అంటారు. సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్ అని ఎందుకంటారు, సోడియంని కొద్దిగా తీసుకుని మెటల్ని సాలిడ్ స్టేట్లో దానికి కాంపౌండ్ని కలిపి మనం హీట్ చేసి సోడియంని మనం డైరెక్ట్గా కరిగించాం. అందుకని దీన్ని సోడియం ఫ్యూజన్ ఎక్స్ట్రాక్ట్ అంటారు.